హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు మనం ఇంటి దగ్గర నుంచే వర్కౌట్ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు, బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, కార్డియో స్ట్రెంత్ ఎలా పెంచుకోవచ్చు, మజిల్ స్ట్రెంత్ ఎలా పెంచుకోవచ్చు, స్టమక్ ఫ్యాట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, ఈ వర్కౌట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది అందరికీ ఉపయోగపడే వర్కౌట్ వీడియో అండి. ఇంటి దగ్గర నుంచి ఈ వర్కౌట్స్ మీరు చేసుకుంటూ ఈజీగా మీ వెయిట్ లాస్ గోల్ అచీవ్ చేసుకోవచ్చండి. ఈ వర్కౌట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎండ్ వరకు చూడడం వల్ల వర్కౌట్ చేసేప్పుడు ప్రాపర్ పొజిషన్తో వర్కౌట్ ఎలా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, వర్కౌట్ టు వర్కౌట్ మధ్యలో రెస్ట్ ఎంత ఇవ్వాలి అనేది నేను చెప్తూ వర్కౌట్ చేస్తూ ఉంటానండి. మీరు ఈ వర్కౌట్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల మీరు ప్రాపర్గా రైట్ వేలో ఈజీగా వర్కౌట్ ఎలా చేయాలో మీకు తెలుస్తుందండి. ఈ వర్కౌట్ చేసే ముందు ఫస్ట్ వార్మప్ ఖచ్చితంగా చేయండి. వార్మప్ వర్కౌట్ వీడియో ఆల్రెడీ మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. ఆ వర్కౌట్ వీడియో చూసి వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి కార్డియో వర్కౌట్ అండి. జంపింగ్ జాక్స్ 20 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి, మన బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది, స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ జంపింగ్ జాక్స్ వర్కౌట్ బిగినర్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇంటి దగ్గర ఫస్ట్ టైం వర్కౌట్ స్టార్ట్ చేసిన వాళ్ళు బిగినర్ లెవెల్ వర్కౌట్తో స్టార్ట్ చేయండి. కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఫస్ట్ 10 టైమ్స్ చేయండి. ఒక 1-2 వీక్స్ తర్వాత కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత 20 టైమ్స్ చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. మళ్ళీ హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ స్ట్రెంత్ వర్కౌట్ అండి. హ్యామర్ కర్ల్ టు షోల్డర్ ప్రెస్ టు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అండి. ఇది కాంపౌండ్ వర్కౌట్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన ఆర్మ్స్లో, షోల్డర్స్లో, ట్రైసెప్స్లో ఫ్యాట్ తగ్గుతుందండి. అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్ అవుతుంది, అప్పర్ బాడీ టోనింగ్ అవుతుంది. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 2 3 4 5. సైడ్ వ్యూలో ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. 6 7 8 9 10. ఈ స్ట్రెంత్ వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. అప్పుడే త్వరగా మన ఆర్మ్స్లో ఫ్యాట్ లాస్ అవుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది, మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. ఫోకస్ చేస్తూ చేయండి, రైట్ వేలో చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి స్టమక్ ఫ్యాట్ లాస్ వర్కౌట్ అండి. బైసికల్ క్రంచెస్ 15 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి, సైడ్ ఆబ్లిక్స్ మజిల్స్లో ఫ్యాట్ లాస్ అవుతుందండి, ఆబ్లిక్స్ మజిల్స్ టోనింగ్ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకోండి. నీట్ ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10
11, 12, 13, 14, 15. ఈ వర్కౌట్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు బిగినర్స్ అయితే మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. 10 టైమ్స్ చేద్దామండి. 1, 2, 3. నీటి ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఒక 2-3 వీక్స్ తర్వాత కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత అడ్వాన్స్డ్ బైసికల్ క్రంచెస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన స్టమక్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వర్కౌట్ చేయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. 4th వర్కౌట్ వచ్చేసి కార్డియో వర్కౌట్ అండి. స్కేటర్స్ 20 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది. కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి. మన హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. రైట్ లెగ్ వెనక్కి తీసుకోండి. లెఫ్ట్ లెగ్ టో టచ్ చేయండి. 1, 2, 3, 4. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు జంప్ చేయొచ్చండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ కార్డియో వర్కౌట్ బిగినర్స్ ఎలా చేసుకోవచ్చు చూపిస్తానండి. 10 టైమ్స్ చేద్దామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బిగినర్స్ ఇలా చేసుకోవచ్చండి. మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఒక 2-3 వీక్స్ తర్వాత కార్డియో స్ట్రెంత్ పెరిగిన తర్వాత అడ్వాన్స్డ్ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. అడ్వాన్స్డ్ వర్కౌట్ చేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుందండి. హార్ట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 5th వర్కౌట్ వచ్చేసి స్ట్రెంత్ వర్కౌట్ అండి. డంబుల్ సుమో స్క్వాట్స్ 15 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల మన లెగ్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. హ్యామ్స్ట్రింగ్లో ఫ్యాట్ బర్న్ అవుతుంది. మన గ్లూట్స్ మజిల్స్లో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. అలాగే లోవర్ బాడీ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. ఎలా చేయాలో చూపిస్తాను. సుమో స్క్వాట్స్ చేసేప్పుడు మన లెగ్స్ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం వైడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టోస్ పాయింట్ అవుట్ చేయండి. డంబుల్ కూడా ఇలా సిట్ అయి తీసుకోండి. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టాండింగ్లో బ్రీత్ అవుట్ చేయండి. లెగ్ మజిల్స్, గ్లూట్ మజిల్స్ స్క్యూజ్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7. ఈ వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి. మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. ఈ వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. లోవర్ బాడీ త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుందండి. 7, 8, 9, 10, 11, 12. Come on. Breathe in, breathe out. 13, 14, 15. సుమో స్క్వాట్స్ వర్కౌట్ వితౌట్ వెయిట్తో బిగినర్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. 10 టైమ్స్ చేద్దామండి. మన లెగ్స్ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం వైడ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత టోస్ కొంచెం పాయింట్ అవుట్ చేయండి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2. స్టాండింగ్లో లెగ్స్
గ్లూట్ మజిల్స్ స్క్యూ చేయండి. 3, 4, 5, 6, 7, 8. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. 9, 10. రైట్ వేలో చేయడం వల్ల మనకి ఇంజురీస్ జరగకుండా ఉంటాయండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. 6th వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ ప్లస్ లెగ్ రైజెస్ అండి. ఈచ్ సైడ్ 10 టైమ్స్ చేద్దామండి. ఈ వర్కౌట్ వల్ల స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుంది, లోవర్ బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. నీల్ డౌన్ పొజిషన్ తీసుకోండి. మన పామ్స్ షోల్డర్ జాయింట్ స్ట్రైట్ ఉండాలండి. మన నీస్ కూడా హిప్ జాయింట్ స్ట్రైట్ ఉండాలండి. రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైజ్ చేయండి. రైజ్ చేసిన తర్వాత పైన బ్రీత్ అవుట్ చేయండి. 2 సెకండ్స్ హోల్డ్ చేయండి పైన. మళ్ళీ స్లోగా బ్యాక్ రావాలండి. బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, పైన 2 సెకండ్స్ హోల్డ్ చేయండి. స్లోగా బ్యాక్ రండి. 3, 4, 5, 6, 7, 8. స్లోగా చేయండి, బ్యాలెన్స్ చేస్తూ చేయండి. 9, 10. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకోండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in, breathe out. 9, 10. బిగినర్స్ అయితే ఈచ్ సైడ్ 5 టైమ్స్ చేయండి. ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత 10 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ వల్ల స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది. లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. ఈ వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి, బ్యాలెన్స్ చేస్తూ చేయండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసి చూపించానండి. 3 మినిట్స్ రెస్ట్ అవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. సెకండ్ రౌండ్ అయిన తర్వాత 3 మినిట్స్ రెస్ట్ అవ్వండి, వాటర్ బ్రేక్ తీసుకోండి. థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేయండి. 3 రౌండ్స్ చేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతామండి. మన బాడీలో ఫ్యాట్ లాస్ అవుతుంది, స్టమక్ ఫ్యాట్ లాస్ అవుతుంది. మన బాడీలో మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 3 రౌండ్స్ చేయండి. మన వెయిట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి 3 రౌండ్స్ చేయడం వల్ల. బిగినర్స్ అయితే 1-2 వీక్స్ 2 రౌండ్స్ చేయండి. కొంచెం కార్డియో స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్, కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత 3 రౌండ్స్ చేయండి. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఎక్కువ ఉండాలండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోవాలండి. ప్రతి మీల్లో ప్రోటీను, ఫైబర్స్, కార్బ్స్ 3 ఉండేట్టు చూసుకోండి. డైలీ వర్కౌట్ చేయండి. వర్కౌట్తో పాటు డైలీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండండి. మీ వెయిట్ లాస్ గోల్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీ అవుతుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఇంజురీస్ జరగకుండా ఉంటాయండి. వర్కౌట్ చేసేప్పుడు మన స్టామినా కూడా బిల్డ్ అవుతుందండి. మన బ్లడ్ ఫ్లో మన మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి. ఆక్సిజన్ కూడా మన మజిల్స్ అన్నిటికీ వెళ్తుందండి వార్మప్ చేయడం వల్ల. ఖచ్చితంగా వార్మప్ చేయండి. వార్మప్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుంది, మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డేకి
వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. వార్మప్ చేయండి, వర్కౌట్ చేయండి, కూల్ డౌన్ చేయండి. ఈజీగా మీ వెయిట్ లాస్ గోల్ అచీవ్ చేసుకోవచ్చండి. ఇదండి వాటి వర్కౌట్. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు వర్కౌట్ వీడియోస్ కావాలన్నా, మీకు వర్కౌట్ వీడియోస్లో డౌట్ ఉన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. మీకు వర్కౌట్ వీడియోస్ కావాలన్నా ఆ వర్కౌట్ వీడియోస్ నేను చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.